బాలకోటయ్య గారు నమస్తే సార్. ఉమ్, ఈ మధ్య మంచి ఆ మధ్య అంటే ఒక సంవత్సరం క్రితంలేండి ఒక పాట బాగా ఫేమస్ అయింది. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని. నాకు ఇది ఎందుకు ఉమ్, గుర్తుకొస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు సార్. ఒకటి ఉమ్, ఫస్ట్ పుట్టా రేణుక గారు. ఈవిడ కొన్ని వేల కోట్లకు అధిపతి. ఆవిడ ఆర్థిక పరిస్థితి ఉమ్, అంతంత మాత్రమే అంట. అంబటి ఉహు, రాంబాబు మంచి ఉమ్, గుణాలున్న వ్యక్తి అంట. ఇక ఉమ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ సౌమ్యులు, ఉమ్, మంచివారంట. ఎలా చూడాలంటే ఉమ్, నాకు అర్థం కావట్లేదు. ఉమ్. మీకేమనిపిస్తుంది? కార్తీక్ గారు, మీరు అంకురం అనే సినిమాలో జగపతి బాబు గారి సినిమాలో ఉమ్, గాంధీ అని ఒక రౌడీ షీటర్ ఉంటుంది. ఆడు కారులో వెళ్తుంటే హీరో అడుగుతుంది, గాంధీ, నీకు గాంధీ గారు తెలుసా అని ఉంటుంది. వాడెవడో నాకు తెలియదు అంటాడు. దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు తెలుసు అంటే వాడెవడో నాకు తెలియదు అంటాడు ఈ రౌడీ షీటర్ గాంధీ. అలాగనే ముఖ్యమంత్రి గారు సభలు పెట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు ఏదో సినిమాలో పాట పాడినట్టు, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా, ఉం? మీలో తప్పు చేయని వాడెవడు అన్నట్టుగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. నిజంగా అసలు ఆయన మూడు మాటలు చెప్తున్నాడండి ప్రతి సభలో. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ ఆయన అనే మాట మూడు మాటలు ఏంటంటే, ఒకటి మంచివాడు, రెండు సౌమ్యుడు, మూడు నాకు సన్నిహితుడు. ఇక ఇదే పాట ఆవు కథలాగా. కొడాలి నాని మంచివాడు, సౌమ్యుడు, నాకు సన్నిహితుడు. ఏంటి ఆయన గుడివాడలో క్యాష్లో డాన్స్ పెట్టి ఒక హీరో. ఈయన కూడా గుడ్డల ప్రదేశం ఎగరేశాడు. క్యాష్లో డాన్స్ పెట్టి గుడివాడ కల్చర్కి గుట్కా రాజ్యం లాగా ఒక రౌడీ రాజ్యం చేశాడు. రెండు వల్లభనేని మనిషి. భువనేశ్వర దేవుడు, అమాయకురాలైన భువనేశ్వర దేవుని శాసనసభలో నీచాతి నీచంగా, ఎంత నీచం అంటే చనిపోతే పురుగులు కూడా ముట్టవు, అంత నీచమైన పదజాలాలతో సభావేదిక మీద దూషణ చేసి అవహేళన చేశారు. తర్వాత అంబటి రాంబాబు గారు ఒక గంట మంత్రి, అవంతి శ్రీనివాసరావు గారు అరగంట మంత్రి, దువ్వాడ శ్రీనివాసరావు నోరేసుకొని ఒక రౌడీలాగా నుదుటిన బొట్టు పట్టుకొని మా రసవల్లి పాదయాత్రలో కూడా దుర్మార్గంగా అమ్మకు పుట్టిండు ఆయన కూడా. అమ్మకు పుట్టి అమ్మల్ని నీచాతి నీచంగా మాట్లాడి నేను ఆ పదాలు కూడా వర్ణించలేదు. అసలు అందరూ శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు. నిజంగా ప్రజాస్వామ్యం అన్నా, చట్టసభలన్నా, అసెంబ్లీ అన్నా వీళ్ళకి ఓనమాలు తెలియదు, ఆకి బండిరాకి అర్థం తెలియదు. ఇటువంటి తాబేదారులని, తర్వాత గోరంట్ల మాధవ్ ఒకడు ఉండండి, అది పార్లమెంటుకు పోయి ఆయన బీక్కొని లాక్కున్నాడు. లేదా అవినాష్ రెడ్డి గారు, ఆయన కూడా సౌమ్యుడే, మంచివాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణ స్నేహితుడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి. అంటే ఈ హంతకుల మొత్తాన్ని తెర మీదకి తెచ్చి మన తోట శ్రీమూర్తి మొన్ననే శిరోమణనం కేసులో న్యాయస్థానం శిక్ష పడింది. శిక్ష వేసింది 18 నెలలు జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా వేసింది. దాదాపు 29 సంవత్సరాలుగా న్యాయస్థానాన్ని కూడా బిల్డింగ్లు కొట్టించేసి శిరోమణనం చేసి, ఆ శిరోమణంలో వాళ్ళు అసలు దళితులే కాదని, ఎస్సీలే కాదని, బీసీలని, క్రిస్టియన్లని అధికారులను పెట్టుకొని తప్పుడు సర్టిఫికెట్లు తీసి దానికి ఒక కమిషన్ వేసి 29 సంవత్సరాలు చేస్తే అయినా కూడా న్యాయస్థానం వెంటబడి చివరికి న్యాయమే గెలిచింది. ఆయన మండపేటకి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన సౌమ్యుడే, ఆయన సౌమ్యుడు, మంచివాడు, జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు. మొత్తం అందరూ నాకు తెలిసి అయితే ఇది వివాదాస్పదమైనా అవ్వకపోయినా వైసీపీ పార్టీ నుంచి చాలా మంది హంతకులు పోటీ చేస్తున్నారు ఈసారి ఎన్నికలు. అందరూ హంతకులే.
ప్రతి ఓడి చేతికి ఏదో ఒక లక్ష్య ఉంది, ఒక దుర్మార్గమైన వైఖరి ఉంది. ప్రజలు దీన్ని ఈసడించుకోవాలి. డిపాజిట్లు లేకుండా చేయాలి సార్. ఇటువంటి వాళ్ళని మళ్ళీ చట్టసభలకు పోకుండా చేయాలి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పేరు పెట్టి మంచోడు, సౌమ్యుడు, నా స్నేహితుడు అంటాడో వాడే హంతకుడు, వాడే దుర్మార్గుడు, వాడే ప్రజాస్వామిక వ్యతిరేకి. తప్పనిసరిగా వాళ్ళు ఓడించి తీరాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అసలు ఆయనకి తెలిస్తే కదండి ప్రజాస్వామ్యం. నిజంగా ఆయనకి ప్రజాస్వామ్యం గురించి తెలిస్తే ఒక ప్రజాస్వామ్య సూత్రంగా ప్రజాస్వామిక చట్టబద్ధంగా ఏర్పడిన అమరావతి మీద కాలింది పెడతాడు. శాసనాల సాక్షిగా, చట్టాల సాక్షిగా, సిఆర్డిఏ ఒడంబడికల సాక్షిగా ఒక రాజధాని నిర్మితమైతే ఆ రాజధాని నిర్మించాల్సింది పోయి దాన్ని ఎందుకు నాశనం చేస్తాడు? ఇప్పటికీ కూడా ఏముంది పరిపాలన? ప్రజావేదిక ప్రభుత్వ స్థలంలో ప్రజల సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో కట్టిన దాన్ని అక్రమ వేదికని ఎందుకు అంటుంది? ఏముంది చెప్పండి? ఆ పోలవరం కానీ, ఉద్యోగాలు కానీ ఏముంది? ఇట్లాంటిది ఏమీ లేదు. కేవలం ఏంటంటే ప్రజలకి విపరీతమైన పన్నుల ద్వారా బాధిన డబ్బులతో ఆ బట్టలు నొక్కటము, ఆ నెలకు 30 రూపాయలు, 40 రూపాయలు పంపిణీ చేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పడం తప్ప ఏముంది అక్కడ చెప్పండి? ఈ రోజున రాష్ట్రంలో పట్టుమని ఒక 1000 మందికి, 500 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఏం లేదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వచ్చే పారిశ్రామికవేత్త లేడు కదా. ఉన్న పరిశ్రమలు పారిపోవటం తప్ప. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని, హంతకులందరిని పక్కన పెట్టుకొని, తాబేదారులను పెట్టుకొని, జీ హుజూర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పాదాలకి నమస్కారాలు చేసే వాళ్ళని, వంగి దండం పెట్టే వాళ్ళని కూడా శాసనసభలకు పంపించి, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాబేదారులను పంపించకూడదు. ప్రజల మీద విశ్వాసము, ప్రజా సూత్రాల మీద నమ్మకము, ప్రజాస్వామ్యం మీద నిబద్ధత, నిక్కచ్చితనం ఉండాలి తప్ప ప్రజాస్వామ్యానికి మనం బొత్తులమే తప్ప రాజకీయ పార్టీ అధినేతలకి బొత్తులం కాదు. ఆ ధోరణ కలిగిన వాళ్ళు ఇప్పుడు శాసనసభలో గాను, చట్టసభలో కానీ కనిపించడం లేదు. కాబట్టే కదండి దాదాపు 30 మంది ఎంపీలు ఉన్నా కూడా 22 మంది ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? పార్లమెంట్లో గడ్డి కూడా బీకలేకపోయిందండి. రాష్ట్రాల హక్కుల్ని సాధించుకోవాల్సింది పోయి ₹1 బిల్ల తీసుకురాలేకపోయింది. అప్పులు తప్ప లేదా భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయటం తప్ప కేసుల భయంతో. ఇంకో మాట ఏంటంటే కార్తీక్ గారు, ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా తన మీద నిందలుంటే, తన మీద ఆరోపణలు ఉంటే, తన మీద కేసులు ఉంటే వాడు చేయలేడండి పని. వాడు భయపడతాడు. నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటేనే ధైర్యంగా ఆ పనులు చేయగలుగుతారు, ప్రజలకు బాధ్యత చేపట్టగలుగుతాడు. కాబట్టి తారీఖులు, దస్తావేజులు ఇది కాబోయే చరిత్రకు అర్థం. ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసే బోయిలు ఎవరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలనలో ఒక్కొక్క ఇబ్బందికరమైన ఎమ్మెల్యేలని, హంతకులని. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్చిపోయారు సార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబు ఆయనే పత్రికా మీటింగ్ పెట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా అని అరిచి చెప్తే ఆయన్ని పక్కన వేసుకొని ముఖ్యమంత్రి బస్సులో తిరుగుతున్నాడు, సభల్లో తిరుగుతున్నాడు అంటే అసలు ఈ విధమైన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో వ్యతిరేకతను ఏదో ఒక బొడ్డుకు మసి రాసుకొని తిట్టడం కాదు. మనకేం వచ్చింది? ఆయనతో ఏమైనా భూ వివాదాలు ఉన్నాయా, లేవన్నా దాయాదుల పోరాటం ఉందా, లేకపోతే మేనమామలాగా ఆయన పిల్లల్ని మనం చేసుకున్నామా, మన పిల్లల్ని ఆయనకి ఇచ్చామా? ఏమి ఇవ్వలేదు కదా. అంటే హంతకులను కూడా దగ్గరేసేసుకొని తిరిగేసి మాట్లాడుతుంటే ఈ రోజు కూడా మేము అంటున్నాం, అనంతబాబులు అంటున్న ఎమ్మెల్సీ పదవి తీసేయాలని అంటున్నాము, ఆ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే అభ్యర్థులను రద్దు చేయాలని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఏదైనా నేను ఒక మాట చెప్తున్నాను సార్, మీకు అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ ఇక్కడైతే ఒక మాట చెప్తా కార్తీక్ గారు, ఈ ఎన్నికలో రాజుగారి దేవతా వస్త్రాలు కాకూడదనేదే మాలాంటి వాళ్ళకి భావన సార్. ఎందుకంటే రాజుగారు కూడా ఏదో బంగారు వస్త్రాలు వేస్తారని చెప్పేసి ఎవరినో తెచ్చుకొని ముడి మీద గుడ్డ లేకపోకుండా ఏదో వేసుకొని పట్టపు ట్రైనింగ్లు పెట్టుకొని ఊరేగుతూ ఉంటుంటే ఎవడో దారిలో బొడ్డోడు అడిగిందంట, రాజుగారు ఒంటి మీద గొడ్డలు అని. అప్పుడు ప్రజలందరూ కూడా గొడ్డలు అని అన్నారు. అంటే ఈ ప్రజాస్వామిక ప్రక్రియలో ఒక్కోసారి ఆందోళన కలుగుతూ ఉంటుంది. నిన్న కూడా చూశారు, ఇప్పుడు నిన్న ఎన్నికలు జరిగింది, దాదాపు 67% పోలింగ్ అయింది. నాగాలాండ్లో దాదాపు 6 జిల్లాలలో ఓటేయటానికి ఒక్కరు రాల.
ఆ కొండ ఆర్గనైజేషన్ పిలిపిస్తే ఒక్క ఓటు పాల్గొంది. ఆదివాసీ ట్రైబల్స్ అంటే ఎంతో ప్రపంచము దేశము గర్వించదగ్గ ఒక ప్రజాస్వామిక ప్రక్రియని ఆస్వాదించలేని పరిస్థితుల్లో 60%, బీహార్లో 48% అంటే ఓటింగ్. 48% ఓటింగ్ జరిగితే ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు చెప్పండి? 72 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఓటింగ్ బూత్కి వెళ్ళి తన హక్కుని ధైర్యంగా వాడుకునే చైతన్యం కూడా మనం కలిగించలేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటే పరమార్థం ఏముంటుంది? కాబట్టి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్తగా తలరాతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూటమిని అమరావతి బహుజన్ చేసిగా మేము రాజకీయాలు లేకపోయినా రాజకీయేతర ఆర్గనైజేషన్స్ అయినా కూడా కూటమి అభ్యర్థులని బలపరుస్తున్నాం. వారిని గెలిపించండి, తద్వారా అధికార పార్టీని అధికారం నుంచి కింద గద్దె దింపండి అని చెప్పి పిలుపునిచ్చి ఆయా సభల్లో కానీ ఆయా సన్నివేశాల్లో కానీ ఈ రాజకీయ క్షేత్రంలో కానీ మా వంతు బాధ్యతని మాకు మేముగానే పోషిస్తున్నాం. మాకు మేముగానే అమరావతి ఉద్యమం ఎలా చేశామో, దళితుల ఉద్యమం ఎలా చేశామో మా పాత్రగా మేము ప్రజల్ని ఆలోచింపజేసే ఒక కార్యక్రమం తీసుకొని చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం మార్పు దిశగా అడుగు వేయాలనేదే మా యొక్క కోరిక. ధన్యవాదాలు సార్ బాలకోటి గారు.